ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రామజన్మభూమిలో మహత్తర ఘట్టానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు అయోధ్య రామాలయం అందంగా ముస్తాబోతోంది. కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. రామమందిరం మొత్తం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. మరోవైపు రామ భక్తులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. పెద్ద సంఖ్యలో అయోధ్యకి చేరుకుంటున్నారు రామభక్తులు. అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన అంటే మామూలు విషయం కాదు. ఎంత ఆర్భాటం! నిజంగా ప్రపంచం అంతా కూడా 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, ఈ ప్రాంగణాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దారు. కానీ ఇదే గేట్ నుంచి ప్రధాని మోడీ ఈ గేటులో నుంచే రామాలయంలోకి వెళతారు. ఈ గేటే వివిఐపి గేట్గా నామకరణం చేశారు. ఈ గేట్లో నుంచి కేవలం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఈ గేట్లో నుంచి వెళ్తారు. ఆయన ఉదయం అయోధ్యకు, ఎల్లుండి ఉదయం అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్యకు చేరుకున్న తర్వాత నేరుగా తన కాన్వాయ్లో ఇదే గేట్లో నుంచి వెళతారు. అందుకే మోడీ వెళుతున్న ప్రాంగణం కాబట్టి, మోడీ వెళ్ళేటువంటి ద్వారం కాబట్టి ఇక్కడ చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ పూర్తిగా 2 వైపులా పూల డెకరేషన్ ఎంత అందంగా ఉంది. అలాగే కృష్ణుని, రాముని, బాలరాముని బొమ్మలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 2 వైపులా కూడా అదే మనకు కనిపిస్తోంది. బాలరామయ్య విగ్రహ ప్రతిష్టాపన లోపల ఎంత ఘనంగా జరగబోతోందో బయట కూడా అంతే అందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా తీర్చిదిద్దుతున్నారు. అయోధ్య రామాలయానికి మొత్తం 11 గేట్లు ఉన్నాయి. 11 గేట్లలో ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి ఈ గేట్ వివిఐపి గేట్. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఈ గేట్లో నుంచి ఆ రామాలయానికి వెళతారు. అలాగే పక్కన ఇంకా కొద్ది దూరంలో, ఒక 50 మీటర్ల దూరంలో విఐపి గేట్ ఉంది. అక్కడ ఇతర ఎవరైతే విఐపీలు ఉంటారో, ఇన్విటేషన్లు అందుకున్న వాళ్ళు ఉన్నారో, అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గేట్ నుంచి వెళ్తారు. మరొక గేట్ ఉంది, ఇన్విటేషన్లు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో నుంచి వెళ్తారు. మొత్తం 8000 మందికి ఆహ్వానాలు అందాయి కాబట్టి ఆయా గేట్ల నుంచి వాళ్లను పంపించే విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర దానికి సంబంధించి ఏర్పాట్లు అన్నవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అన్ని 3 ప్రధానమైనటువంటి గేట్ల దగ్గర భారీగా ఏర్పాట్లు చేశారు. పూల కుండీలు కావచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అలంకరణతో మనకు అందంగా కనిపిస్తున్నటువంటి ఈ ముఖద్వారం ఏదైతే ఉందో చాలా అందంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇవాళ లోపట బాలరామయ్యకు సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించి ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి పూజలన్నీ ఇవాళ జరిగాయి. రేపు కూడా మళ్ళీ ఉదయం పూజలకు సంబంధించి ప్రారంభమవుతాయి. ఆదివాసాలు పూజలు ఉన్నాయి. రేపు మళ్ళీ దానికి సంబంధించినటువంటి పూర్తి అయిన తర్వాత రేపు సాయంత్రం హారతితో ముగుస్తుంది. ఎల్లుండి మళ్ళీ ఉదయం పూజలన్నవి, ప్రారంభ పూజలు ఏవైతే ఉంటాయో అవి కొనసాగుతాయి. మధ్యాహ్నం 12:29 బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ ప్రతిష్టాపన జరిగిన తర్వాత అద్దంలో నుంచి బాలరాముణ్ణి చూసే విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. నేరుగా బాలరాముణ్ణి చూడకుండా అద్దం ఎదురుగా బాలరాముని ప్రతిష్ట తర్వాత ఆయనకు ఎదురుగా అద్దం ఉంచుతారు. అద్దంలో నుంచి మాత్రమే బాలరాముణ్ణి చూసే విధమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మొత్తానికి మరి ఈ ప్రాంతం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారన్నది మనం చూడవచ్చు. ఇక ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇందులో సుమారు 5000 మంది ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. సుమారు 2020 జూన్లో వాళ్లకు రామ జన్మభూమి ట్రస్ట్తో అగ్రిమెంట్ కుదిరింది. అప్పటి నుంచి
రాత్రింబగళ్ళు కూడా వాళ్ళందరూ పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. ఏంటి మీరు ఎప్పుడు ఈ అగ్రిమెంట్ కుదిరింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎంత ఖర్చు అయింది? నా పేరు శ్రీనివాస్, అయ్యల సోమయాజుల శ్రీనివాస్. నేను ఎల్ఎన్టీలో గత 21 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సో ఈ కాంట్రాక్ట్లో మనకి 2020 జూన్లో ట్రస్ట్ నుంచి, అంటే మొత్తం కోర్టు ఇది పూర్తయ్యి తర్వాత గవర్నమెంట్ కమిటీని ఫామ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఎంత ఖర్చు అయి ఉంటుంది మొత్తం? ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు దాకా అరౌండ్ 1400 కోట్ల దాకా అయ్యింది. సో ఇది మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇది రామాలయానికి సంబంధించి 2020 జూన్లో అగ్రిమెంట్ జరిగింది. ఇప్పటి వరకు నిర్మాణం కొనసాగింది. మొత్తం 1400 కోట్లు అన్నది ఖర్చు అయింది అనేటువంటి విషయాన్ని ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి అంశం. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ.